హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిందంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో, ఎంత అవస్థలు పడతారో ట్రాఫిక్లో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ వాహనదారులకు తెలుసు. ఇవాళ అంబులెన్స్ మొత్తుకొని వచ్చినప్పుడు కూడా ఇవాళ అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్ ట్రాఫిక్. 1,50,00,000 ఉంటే హైదరాబాద్ నగరంలో ఇవాళ అదే తరహాలో ఉన్నటువంటి వాహనాలు ఇవాళ రద్దీగా ఉండేటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అదే తరహాలో మళ్ళా విఐపీలు వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక పక్కన వినాయక చవితి నిమజ్జనోత్సవాలు, మరో పక్కన ట్రాఫిక్ ఆంక్షలు, ఇంకో సైడు భారీ వర్షాలు, ఇవన్నీ హైదరాబాద్ నగరాన్ని హతలకుతలం చేస్తుందని చెప్పొచ్చు. ఇవాళ చాలా వరకు మేజర్గా ఉన్నటువంటి నగరాల్లో కూడా వరంగలే కానీ, ఖమ్మమే కానీ ఉన్నటువంటి కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలాంటి తరహాలు ఉంటాయి. మరి దీనికి అందరి కారణం ఏంటంటే పోలీసు నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. పోలీసులు నిజంగా ఎందుకు ఆ విధుల పట్ల అంత నెగ్లెన్స్గా ఉంటారు, అంత నిర్లక్ష్యంగా ఉంటారు అంటే ఏమన్నా వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నటువంటి రూల్స్ని పాటించరు. మామూలుగా ఎవరైనా హెల్మెట్ పెట్టకపోతానో, లేకపోతే నెంబర్ ప్లేట్ లేకపోతానో, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అనో, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద బండి పెడతానో, లేకపోతే ఇంకేం పెడతానో టగా ఫోటో కొట్టి ఎంబట చలనేసేటువంటి నేపథ్యం ఉంది. కానీ ట్రాఫిక్లో ఇలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటే ట్రాఫిక్ను కంట్రోల్ చేసేటువంటి బాధ్యత పోలీసు మీద ఉంటుంది. దానికోసం సపరేట్గా ట్రాఫిక్ పోలీసు అని ఉంటుంది. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారంటే ఎక్కడ కనబడరు, విఐపీలకు బదిలీ చేసుకుంటా, లేకపోతే ఏమన్నా ట్రాఫిక్లో అది గంట కానీ 2 గంటలు కానీ అక్కడ ఎంత ఇబ్బంది ఉన్నా అక్కడనే ఉండిపోయేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే హైదరాబాద్ ట్రాఫిక్ ఏమైంది ఆగమాగమని రాసినాం. నిన్న హైదరాబాద్ ట్రాఫిక్లో నేను లైవ్లో చూసినటువంటి నేపథ్యం, నిన్న హైదరాబాద్లో ఏ అయితే ఖైరతాబాద్ సంబంధించిన నేపథ్యంలోనే ఖైరతాబాద్ సంబంధించి అక్కడి నుంచి మొదలుకుంటే సుమారుగా మాకు 2 గంటల టైం పట్టింది. ఖైరతాబాద్ వినాయక నుంచి కొంత ట్యాంక్ బండ్కి వచ్చి న్యూస్ కవర్ చేసి కొంత ఆ న్యూస్ కవర్ చేయాలి అసలు ఏంది అని పోయేసరికి అక్కడి నుంచి ఒక గంట ప్రయాణమే. అక్కడి నుంచి ఇంకో వేరే చోటుకు పోవడానికి కనీసం గంటన్నర, గంట 45 నిమిషాలు పట్టిందంటే ఏ విధంగా ట్రాఫిక్ ఉంది. అందులో విఐపీలు వాళ్ళు వచ్చిందంటే 20 నిమిషాలు, ఇక మిగతా ఇక బండి కదలాలంటే ఎంత ఇబ్బంది అంటే గంట 40 నిమిషాలు పట్టింది కొద్ది దూరం పోవడానికి. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఏ విధంగా ఉందంటే మరి ట్రాఫిక్ పోలీసులు ఉన్నారంటే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ వాళ్ళు నిమ్ముకోలు నేర్కొచ్చినట్టున్నారు. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అందుకని ట్రాఫిక్ రూల్స్ని మాత్రం పాటిస్తున్నారు కానీ ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడున్నారంటే సిబ్బంది లేరు. మరి సీఎం గారు ఏం చేస్తున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి. రోడ్లన్నీ జలదిగ్బంధం, కిక్కిరిస్తున్న జనం రోడ్లపైన వర్షపు నీరు, వాహనాలు రద్దీ ఉండే వన్ వే ట్రాఫిక్ అధికారుల ఆంక్షలు సత్ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయా? వినాయక శ్రేయులతో తలకు మించిన తిప్పలు పరుగులు పెడుతున్నా పబ్లిక్ ముందు పాత రోడ్లు పతనమవుతున్నాయి. ప్రధాన జంట నగరంలో పడిపోతున్న ట్రాఫిక్ విలువలు, హైవేపై అదరగొడుతున్న వాహనదారుల స్పీడు, ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరమైనప్పటికీ జనంలో చలనం లేదు. స్వతహాగా సహకరిద్దాం, రవాణా శాఖలను రక్షించుకుందాం, ట్రాఫిక్ నియమాలను స్వతహాగా అనుసరించాలి. డాక్టర్ వరిగల శివ చెప్పిన వార్త. నిన్న నేను చూసిన లైవ్లో చూసినటువంటి వార్త ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన నగరమైన హైదరాబాద్ పూర్తిగా రద్దీమయమై రోడ్లన్నీ గంటల తరబడి స్తంభించిపోతున్నాయని డాక్టర్ వరిగల శివ అన్నారు. ట్రాఫిక్ నియామకాలు విభిన్న రీతిలో కఠినమవుతున్నప్పటికీ ప్రయాణికులు సరైన రీతిలో వాటిని పాటించకపోవడం వల్ల రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయన్నారు. హైదరాబాద్లో వన్ వే రూట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నందున అక్కడక్కడ వినాయక చవితి స్టేలు ఏర్పడడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతుందన్నారు. ఎక్కువగా యువత హైదరాబాద్ ప్రాంతాన్ని అబస్పాలు చేస్తుందని, దానివల్ల భాగ్యనగర్ రోడ్లపై ప్రయాణికులు స్తంభించడంలో ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురొస్తున్నాయని, రాత్రి వేళ విపరీతమైన స్పీడ్తో వాహనదారులను కట్టడి చేయలేకపోతున్నామని, మద్యం సేవించి వాహనాలు నడపడం హైదరాబాద్లో ప్యాషన్గా మారిపోయిందన్నారు. దానికి తోడు వైన్స్లు, దాబలు మధ్యరాత్రి వరకు కొనసాగించుకున్నకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వగా యువత మద్యానికి ఆకర్షితులై ట్రాఫిక్ నియమాలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. మధ్యరాత్రి వరకు హైదరాబాద్ ప్రధాన ప్రాంతంలో యువత విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించకుండా మద్యం మత్తులో ట్రాఫిక్ నియమాలను చిన్నభిన్నం చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ ఉన్నతాధికారుల సేవలు కఠినతరంగా కొనసాగుతుండగా హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ఆర్థిక ఇబ్బందులకు కొదవలేదని, జీవిస్తూ ప్రయాణిస్తున్న ట్రాఫిక్ శాసించేటువంటి నేపథ్యం ఉందని రాసిన వార్త. ఎందుకోసం అంటే ఎంత బాధాకరం అంటే చాలా బలం. నా ముందు అంబులెన్స్ ఉంది. అంబులెన్స్ వాళ్ళు చాలాసేపు వాళ్ళు నిమ్స్ పోవాలి, చాలాసేపు అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో ఇరుక్కపోయింది. ఆ ట్రాఫిక్లో ఉండిపోయిన నేపథ్యంలో అక్కడ ఎవ్వరు కూడా ట్రాఫిక్ను వినాయక చవితి నిమజ్జనంలో ఉన్నారంత ఉత్సాహం కానీ ఒక ఎదుటోని ప్రాణం మీద లేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆ పరిస్థితిలో చాలా బాధ అనిపించింది.
8:30 నుంచి మొదలుకుంటే 10:30 దాకా ఆ ట్రాఫిక్లో ఉండేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత భయంకరంగా ఉంది. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు భారీ బందోబస్తు మధ్యలో ఉన్నారు కానీ మరి నిజంగా ట్రాఫిక్ను మార్చాలి, ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియర్ చేయాలి, ట్రాఫిక్లో ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించాలని బరాబర్ ఒక 9-10 మంది పోలీసులు ఉన్నట్టయితే ఆ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారంటే ట్రాఫిక్ పోలీసులు పట్టించుకునే నేపథ్యం లేదు. ఎవరైతే నిజంగా హెల్మెట్ లేదో లేకపోతే నెంబర్ ప్లేట్ లేకపోతేనో లేకపోతే ఇంకేమన్నా డబ్బులు 2-3 ఎక్కుతానో లేకపోయిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటేనో ఎంబడే ఫోటో కొట్టి ఇష్టానుసారంగా చేసి ఫైన్లు వేసి ఇబ్బందులు పెడతారు. కానీ దానివల్ల నష్టమైంది, దానివల్ల నిజంగా ఏమన్నా మారుతున్నారా, దానివల్ల ఏమన్నా నీకు లాభం జరుగుతుందా? ట్రాఫిక్ విచ్చలవిడి పెరుగుతుంది, వాహనదారులు పెరుగుతున్నారు, అవన్నీ పట్టించుకునే నేపథ్యం లేదు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మరి ఇప్పటికైనా హైదరాబాద్ ట్రాఫిక్ మీద డీజీపీ గారు కానీ సీఎం గారు కానీ డీజీపీ సంబంధించినటువంటి అధికారులు కానీ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ లేకపోతే హైదరాబాద్ నగరం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరి నగరాన్ని కూడా ఏ విధంగా ట్రాఫిక్ను క్లియర్ చేస్తారు, ట్రాఫిక్ అంతరం కలగకుండా ఏం చేస్తారు అనేటువంటి పరిస్థితి అయితే సీఎం గారికి ఆ విజన్ ఉందో మరి ఆ విజన్కు సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త.